హలో నెల్లూరు, వెల్కమ్ టు కేసీ వ్లాగ్. ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇది పక్కా 90s కిడ్స్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. దీని పేరేంటో లాస్ట్లో చెప్తాను. ఇది చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఒక బాండీల్లో కొద్దిగా వాటర్ తీసుకొని మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత చక్కెర వేసుకుంటే సరిపోతుంది. నేనైతే టీ గ్లాస్ తోటి 2 టీ గ్లాసులు చక్కెర అయితే వేసుకున్నాను. చక్కెర వేసుకొని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద చక్కెర గడ్డగట్టిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా కలుపుకుంటూనే ఉన్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత యాలకుల్ని నేను అవి తొక్కలు ఉంటాయి కదా, అవి తీసేసి ఓన్లీ పౌడర్ మాత్రమే వేసాను. మంచి స్మెల్ అయితే వస్తుంది అది వేసుకుంటే. మనకి నెయ్యి వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. నా దగ్గర నెయ్యి ఉందని నేను నెయ్యి కూడా వేసాను. అది ఆప్షనల్లే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఇలా నురగొచ్చినప్పుడు ఒక గిన్నెలోకి మనం నీళ్ళు తీసుకొని ఇలా టెస్ట్ అయితే చేసుకోవాలి, పాకం వచ్చిందా లేదా అనేది. చూడండి, ఇలాగా ఉండలాగా వస్తే మనకి పాకం అనేది వచ్చేసినట్టే. చూడండి, ఇలా ఉండలాగా వస్తే మనకి చక్కెర పాకం వచ్చేసినట్టే. నేనైతే దీంట్లోకి పల్లీలను అయితే వేయించుకున్నాను. ఎంత కొంచెమే, 2 టీ గ్లాసుల చక్కెరకి ఒక పిడికెట్ నిండా పల్లీలు అయితే తీసుకున్నాను. చూడండి, పల్లీలని ఇలా దోరగా వేపుకొని పొట్టు తీసేసుకోవాలి. నేను అలాగే శనగపప్పును కూడా వేసుకున్నాను. రెండింటిని కలిపి ఎక్కువసేపు దాంట్లో ఉంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. జస్ట్ అలా ఒక 2 నిమిషాలు అట్లా కలుపుకొని ఒక ప్లేట్కి మనం ఆయిల్ కానీ నూనె కానీ పూసుకొని ఆ పాకం వేసుకున్నామంటే మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం వేడి చేయాల్సి వస్తుంది. ఇలాగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసామంటే అది పాకం అనేది గట్టి పడుతుంది. మొత్తం ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే పైకి కిందకి లేకుండా బాగుంటుంది. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత మనం తీసుకున్నామంటే మనకి చక్కెర మిఠాయి అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కింద ఆయిల్ పోయడం వల్ల మనకి చాలా ఈజీగా ఊడొస్తుంది అనమాట. కింద ఒక ప్లేట్ పెట్టి ఇట్లా రివర్స్ చేసామంటే మనకి ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది.